స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 26 వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. పరీక్షాకాలం ఇది. ప్రతి పనిలోనూ జాగ్రత్త అవసరం. పొరపాటు జరగనియొద్దు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. అదృష్టం కలిసొస్తుంది. గ్రహబలం మీకు మద్దతు లభిస్తుంది. సమీప సుదూర సందర్శన విషయంలో ప్రణాళికలు తయారు చేయొచ్చు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. కొన్ని శుభవార్తలు పొందటం మనసుకు సంతృప్తిని ఇస్తుంది. ఒక సహాయం అందుతుంది. ఒకే కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. కొంత మేలు జరుగుతుంది. కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం వింటారు. ఊహించని ఆహ్వానాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విలువైన సామాగ్రి కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెంచుకుంటారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం లభిస్తుంది. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పనులన్నీ పూర్తవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కీలక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా సాగుతుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మెరుగైన ఆరోగ్యానికి పేద పిల్లలకు, ముఖ్యంగా యువతులకి తెలుపు స్వీట్లు పంపిణీ చెయ్యండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.